Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు 15 ఏళ్లు సీఎం. మరి లోకేష్ సంగతి ఏంటి? విశాఖలో ఇటీవల జరిగిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రిటైర్మెంట్ లైఫ్ గురించి దగ్గుబాటిని అడిగి తెలుసుకున్నాను అని అన్నారు. దానిని బట్టి చూస్తే చంద్రబాబు మధ్యలో రిటైర్మెంట్ ఆలోచనలు ఉన్నాయని అంతా అనుకున్నారు. నిజంగా కూడా ఆలోచిస్తే చంద్రబాబు 2029 దాకా సీఎంగా ఉండి తన వారసుడు, టీడీపీ భావి వారసుడు నారా లోకేష్కి సీఎంగా బాధ్యతలు అప్పగించి తెర వెనక నుంచి సలహాలు, సూచనలు ఇస్తారని ప్రచారం ఉంది. ఎందుకంటే ఈ రోజుకి చంద్రబాబు వయసు 75 ఏళ్లు. మరో 5 ఏళ్లకు ఆయనకు 80 వస్తాయి. ఆయనకు సామర్థ్యం ఉన్నా ఇప్పటి అంతా చురుకుగా ఉండలేరు. మరో 5 ఏళ్లకు ఆయనకు 80 వస్తాయి. ఆయనకు సామర్థ్యం ఉన్నా ఇప్పటంతా చురుకుగా ఉండలేరు. పైగా ఇప్పటి నుంచే ప్రభుత్వ పార్టీ వ్యవహారాలలో లోకేష్ని కీలకం చేస్తున్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలియాలని చంద్రబాబు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్కి ప్రస్తుతం వయసు 42 ఏళ్లు. ఆయనకు 2029 నాటికి 46 ఏళ్లు నిండుతాయి. సీఎంగా అది తగిన వయసు. చంద్రబాబు అయితే 45 ఏళ్లకు సీఎం అయ్యారు. జగన్ 47 ఏళ్లకు అయ్యారు. లోకేష్కి కూడా ఇంచుమించుగా ఆ ఏజ్లో ఉన్నత పదవి దక్కితే 10 కాలాల పాటు రాణించేందుకు ఆస్కారం ఉంటుంది అని అంతా అంటున్న మాట. అప్పటికి 2 సార్లు మంత్రిగా చేసి కీలక శాఖల మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించి సిద్ధంగా ఉన్న లోకేష్ని 2029లో సీఎం క్యాండిడేట్గా ప్రమోట్ చేస్తారని ప్రచారంలో ఉన్నమాట. అయితే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబే 2039 దాకా సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన అంటున్నారు. పవన్ ఈ రకంగా పదే ప్రకటనలు చేయడానికి కారణం పక్కా వ్యూహంతోనే అని అంటున్నారట. చంద్రబాబు సీఎం అని అంటే తెలుగుదేశం సానుభూతి వర్గాల నుంచి మద్దతు ఉంటుందని, రేపటి రోజున ఆ వర్గాల మద్దతు దక్కే అవకాశం ఉందని జనసేన పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో లోకేష్కి కాకుండా చంద్రబాబుకే మా మద్దతు అని చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అయితే టీడీపీలో ఇప్పుడు ఉన్న వర్గాలు కానీ, యువతరం కానీ లోకేష్నే సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా 4 సార్లు అయ్యారు కాబట్టి 2029లో లోకేష్ని సీఎం చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి పవన్ చేస్తున్న ఈ ప్రకటనలో టీడీపీ యూత్ టీంకి ఎలా రీసౌండ్ చేస్తున్నాయో అన్న చర్చ అయితే సాగుతోంది.